నీట్ ఫలితాలు వచ్చి 18 రోజులవుతున్న కేంద్ర ప్రభుత్వం లీకేజీకి పాల్పడిన దోషులను శిక్షించడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఓయూ విద్యార్థి నాయకులు చెన్నగాని దయాకర్ మండిపడ్డారు. ఎన్డీఏ డైరెక్టర్ను పూర్తిగా తొలగించి నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఓయూ లైబ్రరీలో విద్యార్థులు దీక్ష చేపట్టారు. దీక్షను ఓయూ అధ్యాపకులు విరమింపజేశారు. 24 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ అంధకారంగా మారిందని 2019 నుంచి ఎన్డీఏ నీట్ నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దయాకర్ ఆరోపించారు. యూజీసీ నెట్ లీకేజ్ అయిందని చెప్పగానే రద్దు చేసిన కేంద్రం నీట్ని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. పోరాడదాం నీట్ రద్దయ్యేంత వరకు, పోరాడదాం నీట్ పై దోషులు తేలేంత వరకు. ఇదే మీరు పొద్దున 9 గంటల నుంచి ఇప్పుడే సాయంత్రం 5 గంటల వరకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆమరణ దీక్ష కూర్చొని నీటిని రద్దు చేయాలి, నీటిపై లీకేజీపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. 20 రోజులు కావస్తున్న నీటిలో దోషుల్ని ఇంతవరకు పట్టుకోవడంలో కానీ అరెస్ట్ చేయడంలో కానీ పూర్తిగా విఫలమైంది. 2019 నుండి ఇప్పటి వరకు నీటి నిర్వహణలో ఎన్టీఏ చాలా పూర్తిగా నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో 2019 ముందు సిబిఎస్ఈ బోర్డు ఏదైతే నిర్వహించిందో చాలా అద్భుతంగా ఎక్కడ కూడా లోపాలు లేకుండా వ్యవహరించింది. కాబట్టి ఈ నీటి నిర్వహణ అనేది కేంద్ర ప్రభుత్వానికి మోడీ చెప్పు చేతుల్లో వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి నీటికి కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలి, నీటిని ప్రక్షాళన చేయాలి. నీటిలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి సుబోధ్ కుమార్ని కూడా తక్షణం తొలగించాలని కూడా కోరుతా ఉన్నాం. పదే ప్రతి సంవత్సరం ఎన్టీఏలో ఈ నీటి నిర్వహణలో ప్రతి లోపాలు కానీ పరీక్ష లీకేజీ కానీ ప్రతి చోట గందరగోళాన్ని గురి చేస్తున్నటువంటి సందర్భంలో 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవాళ అంధకారంలో నెట్టివేయబడ్డది. ఆల్రెడీ రిజల్ట్ వచ్చి 1 మంత్ అవుతున్నా నేటికి కౌన్సిలింగ్ పూర్తిగాక అటు రద్దవుద్దా లేదా సందిగ్ధమా ఏదో అనేది తర్జన భర్జనలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా అనేక ఉన్నటువంటి గందరగోళ